సహచర మంత్రివర్గ సభ్యులు రామ్ ప్రసాద్ రెడ్డి గారు, బీసీ జనార్దన్ రెడ్డి గారు, గౌరవనీయులు జగన్మోహన్ రాజు గారు, వేదిక పైన ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారు, అదే సమయంలో ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి కే బొయ్యపల్లి గ్రామస్తులందరికీ నాకు అత్యంత ప్రీతి ప్రాంతమైనటువంటి ప్రాంతంలో మా తెలుగింటి ఆడపడుచులు చూస్తున్నా పెద్ద ఎత్తున వచ్చారు. మా ఆడబిడ్డలకి ఇంకో పక్కన పిల్లలు కూడా చాలా మంది వచ్చారు. వాళ్ళు కూడా పిల్లలను చూస్తే ఈరోజు మనం ఇచ్చినటువంటి తల్లికి వందనం పైన నాకు ధన్యవాదాలు చెప్పడానికి వచ్చారని చెప్పి ఆశిస్తున్నా. అలాంటి చిరంజీవులకి ఇంకో పక్కన సోదరులందరికీ యువత ఎప్పుడు కూడా సమాజానికి ఎంతో అవసరం. అలాంటి యువ సోదరులు చూస్తే నాకు ఒక ధైర్యం, తప్పకుండా తొందరలోనే 1 ఫ్యామిలీ 1 ఎంటర్‌ప్రెన్యూర్ మీ ద్వారానే సాధ్యం, అది సాధిస్తామని మరొకసారి యువతకంతా హామీ ఇస్తున్నా. ఈరోజే నేను రాజంపేటలో ఉన్నాను, కే బొయ్యపల్లిలో ఉన్నా. 30 సంవత్సరాల కంటే క్రితం ఇదే రోజున నేను ఆ రోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాను. అది తలుచుకున్నప్పుడు ఒక్కోసారి గర్వకారణం. అదే రోజున ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు నేను 2 కార్యక్రమాలకు అటెండ్ అయ్యాను. ఒకటి పింఛన్లు నేరుగా ఇచ్చే కార్యక్రమం ఏ విధంగా జరుగుతుందో చూడడానికి ఈరోజే ఒక మహిళ కిడ్నీ ఫెయిల్ అయింది, లేయలేదు. భర్త ఒక ఆటో డ్రైవర్, ఆవిడ్ని రోజంతా మంచానికే పరిమితం అవుతుంది. ఆవిడికి భోజనం చేసి పెట్టాలి, స్నానం చేయించాలి. చేసిన తర్వాత మళ్ళీ ఆటో, కొంతమంది ఎవరైతే స్కూలుకు తీసుకుపోవాలో వాళ్ళు తీసుకుపోయి ఆ ఆటోలో కూడా పాత ఆటో నడుపుకుంటూ జీవనాన్ని గలుపుతున్నారు. అలాంటి కుటుంబాన్ని చూసినప్పుడు నాకు అనిపించింది, మనిషి జీవితానికి ఒక సార్థకత ఉండాలనే ఉద్దేశంతోనే ఈసారి కొత్తగా పింఛన్లు ఇచ్చినప్పుడు 4,000, 6,000, 10,000, 15,000 పింఛన్లు ఇచ్చిన ప్రభుత్వం, మానవత్వం ఉండే ప్రభుత్వం ఈ తెలుగు ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.